ఓం శాంతి. పరమేశ్వరుడు సర్వేశ్వరుడు జగదీశ్వరుడు అయినటువంటి పరమపిత పరమాత్మ యొక్క అదివ్యమైన ప్రేమను, అదివ్య శక్తులను అనుభూతి చేసుకుని మనల్ని మనం శక్తిశాలిగా చేసుకునేందుకు ఈ దివ్యమైన అనుభూతితో కూడిన యోగానుభూతిని చేద్దాము. ఇప్పుడు నా మనస్సు ప్రశాంతంగా ఈశ్వర సన్నిధానంలో తండ్రి యొక్క చిత్రఛాయలో ఉంది. నా మనస్సుని, బుద్ధిని తండ్రి పరమాత్మతో ఏకోన్ముఖం చేసి తండ్రి ప్రేమలో లవలీనమయ్యాను. తండ్రి, మీ ప్రేమ, మీ మహిమ అపారమైనది, దివ్యమైనది, అనంతమైనది. మీ మహిమ, మీ లీలలు మీకే తెలుసు. అలాంటి ఈశ్వరుని చిత్రఛాయలో ప్రశాంతంగా ఆనంద స్వరూపంగా కూర్చున్నాను. తండ్రి, నా శ్వాస శ్వాసలో, నా సంకల్ప సంకల్పంలో, నా స్మృతిలో, నా భావాలలో మీరు సర్వ శుభాలని ఇచ్చేటువంటి తండ్రిగా, సర్వశక్తులని ఇచ్చేటువంటి తండ్రిగా, సర్వ మంగళాలని, ఐశ్వర్యాన్ని, దివ్య బుద్ధిని ప్రసాదించేటువంటి తండ్రిగా నాకు దర్శనమిస్తున్నారు. తండ్రి, మీరు భక్త వత్సలుడు. నేను మీ మహాభక్తురాలిని. మీకోసం నేనెన్నో దేవాలయాలు తిరిగాను, ఎన్నో ప్రదక్షిణాలు, అభిషేకాలు చేశాను. మీ మహిమ ఎంత అద్భుతమైనదంటే, మీరు సర్వ విద్యలను నేర్పించేటువంటి సద్గురువు. సద్గతి తాత. చాలా తేలికగా మనుష్యులని దేవతా స్వరూపంగా మార్చేటువంటి మహాశిల్పి, సృష్టికి రచయిత మీరు.
అలాంటి తండ్రి యొక్క మహిమతో నా మనస్సంతా నిండిపోయింది. అందుకే మిమ్మల్ని ఈశానాం సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి అని మహిమ చేస్తారు. అలాంటి తండ్రి ప్రేమలో నేను లవలీనమైపోయాను. ఇంకా చెప్పాలి అంటే జగన్మాత జగత్ స్వరూపిణి పార్వతీదేవి శివలింగాన్ని ఆలింగనం చేసుకున్నట్లుగా నేను కూడా మీ స్వరూపాన్ని, మీ శక్తులని అలాగే ఆలింగనం చేసుకున్నటువంటి శివశక్తి స్వరూపాన్ని శివుని యొక్క పార్వతిని నేను కూడా మీ సంతానాన్ని తండ్రి. అమర్నాథ్, అమరేశ్వర్ శివ తండ్రి యొక్క శివ పార్వతిని శివశక్తి స్వరూపిణిని శివుని సంతానాన్ని నీ మహిమతో, నీ విభూతితో, నీ ప్రేమతో, నీ శక్తులతో, నీ దివ్యమైన వరదానాలతో నా మనస్సంతా నిండిపోయింది. తండ్రి, ఎప్పటికీ నా మనస్సులో ఇలాగే, నా మనస్సు అనే మందిరంలో మీరు ఇలాగే ఉండాలి. నేను ఎప్పటికీ మీ హృదయ కమల నివాసిగా మిమ్మల్ని జ్ఞాపకం చేస్తూ, మీ స్వరూపాన్ని చింతన చేస్తూ ఈ అద్భుతమైన జీవితాన్ని జీవించాలి. ఎందుకంటే మీరు సద్గతి దాత, సర్వశక్తి స్వరూపం, స్వర్గాన్ని కూడా అరచేతిలో తీసుకొని రాగలిగినటువంటి అభిషేక ప్రియులు మీరు. సులభ ప్రసన్నులు, అల్ప సంతోషి భోలానాథ్ తండ్రి మీరు. అలాంటి ముక్తి ఒక్క క్షణంలో మీ దివ్య దృష్టితో మమ్మల్ని పావనంగా చేసేటువంటి ఆ దివ్యమైన యోగానుభూతిని చేయించేటువంటి యోగ యోగేశ్వరులు. అలాంటి అద్భుతమైన
అనంతమైన దివ్య మంగళ స్వరూపం. అందుకే మిమ్మల్ని వాగర్తావివ సంపృక్తౌ వాగర్త ప్రతిపత్తయే జగతత్పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అంటే ఈ సృష్టికి మీరు తల్లి, తండ్రి, సర్వ విద్యలను నేర్పించేటువంటి సద్గతే తాత, యోగ శక్తి ద్వారా త్రినేత్రాన్ని ప్రసాదించి సర్వ పాపాలని భస్మం చేయగలిగినటువంటి పాపకటేశ్వరులు. మనస్సులో ఆత్మలో ఉన్నటువంటి వికారాలని, అరిషడ్ వర్గాలని కూడా నాశనం చేయగలిగినటువంటి శాంతం, శివం, అద్వైతం, పరమ శివమూర్తి దివ్య మంగళ స్వరూపం. ఈ మహిమంతా మీకే చెల్లుతుంది. అలాంటి తండ్రి కోసం నేనెన్నో దేవాలయాలు తిరిగాను. ఎన్నో ప్రదక్షిణాలు చేశాను. ఎన్నో సత్సంగాల్లోకి వెళ్ళాను. ఎంతో మంది సాధు సన్యాసులను కలిశాను. చివరికి స్వయంగా పరమాత్ముడు, భగవంతుడు, మహాదేవ్, దేవాది దేవుడు తన భక్తులందరినీ ఉద్ధరించేందుకు సాధు సన్యాసులని కూడా ఉద్ధరించి ఈ సృష్టిని పావనం చేసేందుకు, ఈ ప్రకృతిని కూడా పావనం చేసేందుకు తన పిల్లలందరి కోసము పరమపిత పరమాత్మ ఆ పరంజ్యోతి స్వరూపుడు నిరాకార్ సద్గతే తాత సృష్టిపైకి, పుడమిపైకి అవతరించి మా అందరికీ త్రినేత్రాన్ని, జ్ఞాన నేత్రాన్ని ప్రసాదించారు తండ్రి. మీ మహిమ అద్భుతం, అమోఘం, అద్వితీయం, ఆనందంతో కూడుకున్నది. జన్మ జన్మాంతరాల యొక్క భక్తి ఫలితంగా ఇప్పుడు త్రినేత్రాన్ని ప్రసాదించి దివ్య బుద్ధిని, మనోశక్తిని ఇచ్చి పావనంగా తయారు చేస్తున్నారు. త్రిలోకనాథునిగా దివ్య శక్తులను అనుభూతి చేయించేటువంటి
సత్ చిత్ ఆనంద స్వరూపం మీరు. పరంధామ నివాసి, బ్రహ్మలోక నివాసి అయినటువంటి తండ్రి పరంపిత పరమాత్మ భక్తవత్సలుడు తన మహాభక్తులని ఉద్ధరించేందుకు, జ్ఞాన నేత్రాన్ని ప్రసాదించేందుకు ఈ సృష్టి పైన అవతరించి మమ్మల్ని మంత్రముగ్ధులను చేశారు. తండ్రి, ఇప్పుడు నా హృదయంలో మీరు, మీ హృదయంలో నేను, ప్రపంచ భారాన్ని మోయగలిగినటువంటి తండ్రి నా కోసం ఈ సృష్టి పైన అవతరించి నన్ను జ్ఞానముతో, వరదానాలతో పాలన చేస్తున్నారు. జన్మ జన్మాంతరాలుగా, యుగ యుగాలుగా నేను చేసినటువంటి భక్తి ఫలితం ఫలించింది. నా మనో అభీష్టం నెరవేరింది. నా తపనని, నా దాహాన్ని దూరం చేశారు తండ్రి. ఇప్పుడు నేనిక ప్రశాంతంగా మీ ఒడిలో హాయిగా నిశ్చింతగా ఉన్నాను. కానీ ఇంకా దివ్యమైన అనుభూతిని చేసుకునేందుకు, వీటన్నింటికి అతీతంగా కొన్ని క్షణాల కోసం ప్రాణేశ్వరుడు, ప్రాణనాథుడు యొక్క జతలో తండ్రితో కలిసి నేను కూడా బ్రహ్మలోకానికి, పరంధామానికి వెళ్తున్నాను. ఆహా, నేను పరంధామానికి, ఈ అద్భుతమైన శాంతిధామానికి చేరుకున్నాను. ఇది నా మధురమైన ఇల్లు. స్వీట్ సైలెన్స్ హోమ్. జనన మరణ చక్రంలోకి రాకముందు నేను శాంతిధామ నివాసిని, పరంధామ నివాసిని. జనన మరణ చక్రంలోకి వచ్చి నా ఇంటిని, నా స్వరూపాన్ని, నా శక్తులని మరచిపోయాను. ఇప్పుడు నాకు స్మృతి కలిగింది. ఆహా, ఎంత మధురమైన దివ్య అనుభూతి! ఇది మాటల్లో చెప్పేది కాదు, అనుభవిస్తేనే తెలుస్తుంది. ఎటు చూసినా పవిత్రమైన దివ్య కాంతి. నా చుట్టూ దివ్య ప్రకాశ వాయుమండలం వ్యాపించి ఉంది. నేను తండ్రి ప్రేమలో
ఎంతగా లవలీనమయ్యాను అంటే నేను కూడా తండ్రి సమానంగా చిన్న శాలిగ్రాంలాగా మెరుస్తూ ఉన్నాను. తండ్రి నుంచి, స్వయం పరమాత్మ నుంచి అసర్వ శక్తులను, అదివ్య బుద్ధిని, వరదానాలను నా బుద్ధి రూపీ జ్యోలలో నింపుకుంటున్నాను. ఆహా, నా కోరిక నెరవేరింది, నా భక్తి ఫలించింది. యుగ యుగాలుగా, జన్మ జన్మాంతరాలుగా ఎవరి కోసం తపించాను, ఎవరిని పోషించాను, ఎవరిని ప్రేమించాను, ఎవరిని ఆరాధించాను, ఎవరి కోసం ఈ సృష్టి వెతుకుతుందో అలాంటి తండ్రి దొరికేశారు. ఇప్పుడు నేను తండ్రి ప్రేమలో లవలీనమయ్యి హాయిగా నిశ్చింతగా ఆనంద స్థితిలో ఉన్నాను. ఆహా, ఇది ఎంత అద్భుతమైన దివ్య అనుభూతి. శివ తండ్రి, మీరు నాకు ప్రాణనాథుడు, ప్రాణేశ్వరుడు. నేను మీ ప్రేయసిని తండ్రి. ఇలా తండ్రి పరమాత్మ ప్రేమలో లవలీనమయ్యాను. ఈ దివ్యమైన అనుభూతి, ఈ శక్తి స్వరూపమైన అనుభూతి మాటల్లో చెప్పేది కాదు, అనుభవిస్తేనే తెలుస్తుంది. అలా ఈ పరంధామంలో, నా మధురమైన ఇంటిలో తండ్రి ప్రేమలో లవలీనమే తండ్రి ఛత్రఛాయలో తండ్రి నుంచి దివ్యానుభూతిని చేసుకుంటూ తండ్రిని చూస్తూ నేను కూడా తండ్రి సమానంగా శాలిగ్రాంలాగా ఉన్నాను.
ఈ మధురమైన దివ్య అలౌకిక అనుభూతిని నా మనస్సులో, నా హృదయంలో, నా బుద్ధిలో నింపుకొని తండ్రిని చూస్తూ 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 తండ్రి నుంచి సర్వశక్తులని నింపుకుంటూ నెమ్మది నెమ్మదిగా ఈ దివ్యధామం నుంచి నా కర్తవ్యాన్ని, నా బాధ్యతలను నిర్వర్తించేందుకు ఈ కర్మక్షేత్రంలోకి ప్రవేశించాను. ప్రతిరోజు ఈ దివ్యమైన అనుభూతిని చేసుకుంటూ శ్రేష్టమైన జీవితాన్ని జీవిస్తాను. ఓం శాంతి.